హరి ఓం. ఇప్పుడు నేనేదైతే వీడియో చేయబోతూ ఉన్నానో యాక్చువల్‌గా ఇది 20 రోజులు లేదా నెల రోజుల క్రితమే చేయవలసిందండి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది ఈ వీడియో. విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం నేను వీడియోలు చూస్తుండగా ఒక వ్యక్తి ఇంత నల్లగా ఉండి ఒక కారులో కూర్చొని హిందూ మగవాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు. ఏంటంటే హిందూ మగవాళ్ళు మొఖాన బొట్లెందుకు పెట్టుకుంటారండి? ఆడవాళ్ళు కదా బొట్లు పెట్టుకునేది. మగవాళ్ళకి ఏమయ్యే రోగం? వీళ్ళెందుకు బొట్లు పెట్టుకుంటారు? అసలు వీళ్ళు మగవాళ్ళేనా అంటూ చాలా అసహ్యకరమైనటువంటి అర్థాలు వచ్చేలాగా తప్పుడు కామెంట్లు చేశాడండి ఆయన. అయ్యా, ఒకవేళ నా వీడియో మీరు చూస్తున్నట్లయితే దయచేసి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి, చెప్పగలిగితే. నేటికి 150 సంవత్సరాల క్రితం వరకు కూడా మీ క్రైస్తవ మగవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖం మీద యేసుక్రీస్తు సిలువను లేదా యేసుక్రీస్తు బొమ్మనే వేయించుకునేవారండి. చెరిపినా చెరగకుండా ఉండేలాగా అనమాట. పచ్చబొట్టే పొడిపించేసుకునేవారు మీ వాళ్ళందరూను. మరి దానికేమంటారు మీరు? మరి ఆ విషయం మీరు చెప్పాలిగా. మా క్రైస్తవులు బుద్ధి లేకుండా ఆ రోజుల్లో అలా వేయించుకున్నారు, మీకేమయ్యే రోగం? మీ హిందువులు తెలివైనోళ్ళు కదా, మరి మీరు ముఖం మీద బొట్టు పెట్టుకోకూడదు కదా అని అనాలిగా మీరు. మరి ఎందుకని లేదండి? అంటే మీ తప్పును మీరు దాచేసుకుంటారా? మీరు మాకన్నా సీనియర్లు ఆ తప్పు చేయడంలో. ఒకవేళ తప్పు అయితే ముఖం మీద బొట్టు పెట్టుకోవడం తప్పు అయితే మీరే మాకన్నా సీనియర్లు అండి. అంతేకాదు, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే మెడల్లో మా మగవాళ్ళు హిందువులు ఎవరో గొలుసులో వేసుకోరండి. మీరు గమనించే ఉంటారు, పెద్దగా ఉండవు. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు ఒకటి చైన్స్ వేసుకుంటారు తప్ప పెద్దగా ఏమి ఉండవు. కానీ మీ క్రైస్తవ మగవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది బంగారము, వెండి, వివిధ రకాలైనటువంటి వైట్ మెటల్స్తో యేసుక్రీస్తు సిలువలు తయారు చేయించి మెడల్లో దింపుకుంటారండి. మరి దీనికేమంటారు? మరి ఆడవాళ్ళే కదా గొలుసులు పెట్టుకునేది, మగవాళ్ళు పెట్టుకోరు కదా. మరి మీ క్రిస్టియన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు గొలుసులు? అలాగా తప్పు కదండి. మరి మీరు ఆ పని చేస్తూ మరి మమ్మల్ని అసలు మగవాళ్ళ కాదా, వీళ్ళు ఆడంగోళ్ళలాగా మొహాన బొట్లు పెట్టుకోవడం ఏంటంటే చాలా అసహ్యంగా మీరు కామెంట్ చేశారు. ఆలోచించండి. యూ కెన్ థింక్ అబౌట్ ఆల్ దోస్. మీరు ఆలోచించి కామెంట్ పెట్టండి, తప్పులేదు. నేను చాలా కామెంట్లు పెట్టాను మీ క్రైస్తవుల మీద. నేనేం కామెంట్ పెట్టలేదని మీరు పెట్టండి, పెట్టొచ్చు, తప్పులేదు. మరి మేము కామెంట్లు పెడుతున్నప్పుడు మీరు పెట్టకపోవడం తప్పని మేము ఎట్లా అంటామండి? ఏది మీరు బొట్లు పెట్టుకుంటూ మేము పెట్టుకోవటం తప్పు అని మీరు అన్నట్టుగా మేము అలా అనమండి. ఎందుకంటే ఇప్పుడు మరి మెడ నిండా గొలుసులు వేసేసుకుంటారు, చేతికి కూడా యేసుక్రీస్తు సిలువలాగా మండ గొలుసులు అంటారు, బ్రాస్లెట్స్ లాంటివి కూడా వేసుకుంటారు. మరి ఇవన్నీ తప్పు కదా. మేము మా హిందువులు బొట్టు పెట్టుకుంటే తప్పయిందా? అది మా సంప్రదాయం నాయన. మీకు ఆ సంప్రదాయం లేదు, మీరు వదిలేసేయండి. మా సంప్రదాయం. మీరెవరు మా సంప్రదాయాన్ని కాదంటానికి? మీకేం హక్కు ఉందండి మా సంప్రదాయం కాదంటానికి? అసలు అది మా సంప్రదాయం. ఆ మాటకొస్తే పూర్వం ముఖం మీద బొట్లు పెట్టుకోవడం కాదు, మగవాళ్ళు అంటే ఈ క్రైస్తవుల్లో చాలామంది మగవాళ్ళు వెనకాల వీపు మీద యేసుక్రీస్తు సిలువనే పచ్చబొట్లుగా పొడిపించుకునేవారు తెలుసా మీకు? ఎందుకంటే ఆ రోజుల్లో క్రిమినల్స్ దొరికిపోయినప్పుడు ఆ రాజుగారి దగ్గర పనిచేసే భటులు ఈ కొరడాలతో ఇష్టం వచ్చినట్టుగా శిక్షించేవారు, వీపుల మీద కొట్టి. అక్కడ కనుక సిలువ బొమ్మ వేసుకున్నట్లయితే పెద్దగా శిక్షించరు, ఆ సిలువ మీద పెద్దగా కొట్టరు అన్నటువంటి ఆలోచనతో మీ క్రైస్తవ మగవాళ్ళు చాలామంది ఆ రోజుల్లో వెనకాల వీపుల మీద క్రైస్తవుని సిలువ వేసుకునేవారండి. ఏంటండి మాట్లాడతారు మీరు? ఆయన క్రైస్తవం ఏంటండి? మీ క్లారిటీ ఉందా? హ్యావ్ ద క్లారిటీ అబౌట్ ద గాడ్, అకార్డింగ్ ద గాడ్? మీ క్లారిటీయే లేదు, ఇంకా మీరు క్లారిటీ ఏదో చెప్తుంటారు మీరు. ఇప్పుడు యేసుక్రీస్తు సత్యవంతమైన దేవుడని మీరు ప్రచారం చేసేస్తూ ఉన్నారు. ఓకే, అంగీకరిద్దాం. యేసుక్రీస్తు సత్యవంతమైన దేవుడు, ఆ కారణాంశం అంగీకరిద్దాం. మరి యేసుక్రీస్తే సత్యవంతమైన దేవుడు అయితే మరి బైబిల్లో దేవుడైనటువంటి యెహోవా ఎవరండి? ఈయన అసత్యవంతమైన దేవుడా? ఎందుకంటే ఆయన ఒకసారి బైబిల్లో అన్నట్లుగానే ఉంది, నేను దేవుణ్ణి, నేను మాత్రమే దేవుణ్ణి, నేను తప్ప ఎవ్వరూ దేవుడు లేడు అంటూ ఆయనే చెప్పాడు. మరి యేసుక్రీస్తే సత్యవంతమైన దేవుడు అని మీరు అంటున్నారు కదా. మరి యెహోవా ఎవరండి? ఈయన అసత్యవంతమైన దేవుడా? క్లారిటీ లేకుండా చేస్తే ఎట్లా అండి? మీ ప్రార్థనలకు దేనికి క్లారిటీ ఉండదు. మీ వాళ్ళు చూస్తే రోడ్ల మీద ఆడపిల్లలతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తూ, అలాగే ఏవో ఒంటి మీద పెట్టగానే ఏదో దెయ్యాలు ఏదో వదిలి పారిపోయినట్లుగా మీరు ఇష్టం వచ్చినట్లుగా నటిస్తూ యాక్టింగ్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా దుర్మార్గమైన విషయాలు కదండి. మరి మీరు చేయొచ్చు కానీ, ఇలాంటి తప్పుడు పనులన్నీ మీరు చేయొచ్చు కానీ, మా మగవాళ్ళు మొఖం మీద కొంచెం బొట్టు పెట్టుకుంటే మా సంప్రదాయం ప్రకారం తప్పైపోయిందా? చూడండి, మీరంటే పచ్చబొట్లు పొడిపించుకుంటాం, మీ సీనియర్స్ మొఖం మీద బొట్లు పెట్టించుకోవడం. మేమేదో నిన్న మొన్న మొదలుపెట్టినట్టున్నాం. మరి సీనియర్స్ మీరే కదండి, మాకు అన్నలు మీరే మొఖం మీద బొట్లు పెట్టుకోవడానికి. అవునా? కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి. మీలాంటి వాళ్ళు అనుకుంటారు కదా, అబ్బో ఏముంది అసలు మాకు తెలియని విషయం అంటూ లేదు, మేము పెద్ద తోపులం, మా అంత తెలివితేటల మేధావితనం ఎవ్వరికీ లేదు అని మీలాంటి వాళ్ళు మూర్ఖంగా అనుకుంటారండి. కానీ మీకేం తెలియదండి, తెలిసినట్టు కనిపిస్తారు అంతవరకే.
మరి దేవుడు ఎవరో మీకు క్లారిటీ లేనప్పుడు ఏ విషయం మీకు తెలుస్తుందండి? దేవుడు ఎవరో క్లారిటీ లేని వాళ్ళు ఇటువంటి విషయాలు మాట్లాడడానికి సంపూర్ణంగా అనర్హులు. హరిః ఓం.